హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమలా. మీరు చూస్తున్నది అమలా టెక్టెడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రేడ్ 1 సైన్స్ ఒలింపియాడ్ హ్యూమన్ బాడీ. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ క్లాస్ 1 సైన్స్ ఒలింపియాడ్ టాపిక్ హ్యూమన్ బాడీ. ఈ టాపిక్ కోసం చాలా క్లియర్గా అయితే ఎల్కేజీ వాళ్ళకి, ప్లే స్కూల్ వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే బాడీ పార్ట్స్, మేజర్ పార్ట్స్ ఏంటి, వాటి వల్ల యూసేజ్ ఏంటి, అవి ఎక్కడ ఉంటాయి, వాటి వల్ల ఏమి సర్క్యులేషన్ అవుతుంది ఏంటి అన్నది ప్రతిదీ క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరన్నా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఎల్కేజీ ప్లే స్కూల్ అనేది స్టార్టింగ్ బేస్ పాయింట్ కాబట్టి అక్కడ చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్లాసెస్ వచ్చినప్పుడు మనం రివిజన్ చేసుకుంటే సరిపోయిద్ది అన్నట్టు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా? అసలు సైన్స్ ఒలింపియాడ్కి సంబంధించి బాడీ పార్ట్కి సంబంధించి అసలు ఏ టాపిక్స్ ఇస్తారు, ఎలా ఇస్తారు, క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది ఇప్పుడు చూద్దాం. స్టార్ట్ విత్ ఫన్ ఫ్యాక్ట్. అసలు హ్యూమన్ బాడీ కోసం అసలు ఫ్యాక్ట్ ఏంటో చెప్పాలి పిల్లలకి. అదేంటంటే యువర్ బాడీ ఈజ్ లైక్ ఏ మెషిన్ విత్ మెనీ పార్ట్స్ వర్కింగ్ టుగెదర్. ఏంటి, మన బాడీ అన్నది ఒక మిషన్లో వర్క్ చేస్తుంది, అది ఎట్ ఎ టైంలో వర్క్ చేస్తుంది, అవునా కదా? ఇప్పుడు చూడండి, నేను ఏదన్నా పట్టుకోవాలి అంటే లైక్ పికప్ చేయాలి అంటే ఇలా పికప్ చేస్తున్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కెచ్ ఉంది, దీన్ని నేను పట్టుకోవాలి అంటే పికప్ చేయాలి అంటే హ్యాండ్ బేస్ చేసి ఫింగర్స్తో దీన్ని హోల్డ్ చేస్తున్నాను, అవునా? అంటే ఈ హ్యాండ్ పెట్టడం, ఈ ఫింగర్స్ హోల్డ్ చేయడం సేమ్ ఒకే మూమెంట్లో జరుగుతున్నాయి, అవునా కదా? బాడీ ఏంటంటే ఒక మిషన్లా వర్క్ చేస్తుందంటే ఎట్ ఐ టైం ప్రతి పార్ట్ ఒకేసారి మూవ్ అవుతాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, దానివల్ల ఏంటంటే నా మౌత్ కదులుతుంది, నా టంగ్ మూవ్ అవుతుంది, నా వాయిస్ బయటకు వస్తుంది. 3 ఆర్గన్స్ అన్నది వర్క్ చేస్తున్నాయి ఇక్కడ, అవునా? అదేవిధంగా ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇక్కడ పాయింట్ ఫింగర్ పెట్టా అంటే నా ఫింగరు, నా వాయిస్ అండ్ నా ఐస్ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంది. అంటే లైక్ ఏంటంటే 3 బాడీ పార్ట్స్ ఒకసారి వర్క్ అన్నది చేస్తున్నాయి. దాన్నే ఒకే టైంలో మన బాడీ పార్ట్స్ కానీ ఏదన్నా సరే అంటే ఇప్పుడు మిషన్ అని ఎందుకు అంటారంటే, మిషన్ చూడండి, లైక్ ఒక వాటర్ బాటిల్ ఫిల్ చేస్తాం మనం. ఫిల్ చేసినప్పుడు ఏంటి, ఆ వాటరు కిందకి ఫ్లో అవుతూ ఉంటుంది, మన బాటిల్లో ఫిల్ అవుతూ ఉంటుంది, అంటే ఒకే టైంలో జరుగుతుంది, అవునా కదా? దాన్నే మిషనరీ అంటారు. అదేవిధంగా మన బాడీ కూడా మన మిషన్ లాగే వర్క్ చేస్తుంది. అంటే ఎట్ ఏ టైంలో అన్ని అవయవాలు లైక్ అన్ని ఆర్గన్స్ ఒకసారి మూవ్ అవుతాయి, అంటే లైక్ కదులుతాయి అన్నమాట, ఓకేనా? డిడ్ యు నో యువర్ హార్ట్ ఈజ్ ది సైజ్ ఆఫ్ యువర్ ఫిస్ట్. అంటే మన హార్ట్ మన గుప్పెటలో ఉంటుంది అనమాట, మన సైజులో ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేనున్నాను, నా హార్ట్ చూసారా, ఇది నా రైట్ హ్యాండ్, దాన్ని ఇలా ఈ విధంగా చూసారా, టంబు లోపలికి పెట్టి 4 ఫింగర్స్ ఇలా క్లోజ్ చేయాలి. నా హార్ట్ సైజ్ ఇది. అట్లాగే ప్రతి ఒక్కరికి వాళ్ళ చెయ్యి ఎంత ఉందో ఆ సైజులో ఆ హార్ట్ అన్నది ఉంటుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్, యూ హ్యావ్ మోర్ దాన్ 200 బోన్స్ ఇన్ యువర్ బాడీ అండ్ దే హెల్ప్ టు స్టాండ్ అండ్ మూవ్. మనకి 200 మోర్ బోన్స్ ఉంటాయంట. బోన్స్ అంటే ఏంటో తెలుసా? ఇగో చూసారా, మనకు ఉన్నాయి చూడండి, ఇగో చూడు, మనకి ఇలా ప్రెస్ చేస్తే మనకి కొంచెం గట్టిగా తగులుతాయి, దాన్నే బోన్స్ అంటారు. అర్థమవుతుందా? మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి బోన్స్ అంటే ఏంటో. చూడు, ఆ విధంగా మనకి బోన్స్ అన్న ఏంటో ప్రతి పార్ట్లో, ఇది ఒక బోను, ఇది ఒక బోను, ఈ ఫింగర్స్ 5 ఫింగర్స్ 5 బోన్స్ ఉంటాయి. ఇగో చూడండి, ఇవి ఇలా మూవ్ అవుతున్నాయి, చూసారా, ఇవేంటి బోన్స్ వల్లే మూవ్ అవుతున్నాయి అన్నమాట, ఓకేనా? ఇలాగ మన బాడీలో 200 అబోవ్ బోన్స్ అన్నవి మనకు ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే మనం ఇలా ఫింగర్ చూడండి ఇలా స్టాండ్ చేస్తున్నాం, అవునా? పాయింట్అవుట్ చేస్తున్నాం, అంటే ఇది బోన్ వల్ల డిపెండ్ అవుతుంది. మనం వాక్ చేసింది అన్నది కూడా బోన్ ద్వారానే వాక్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ఎల్బో ఉంది చూడండి, మనం హ్యాండ్ మూమెంట్ ఇలా ఇస్తున్నాం, ఇది కూడా మనకి బోన్ సపోర్ట్ వల్లే, ఓకేనా? టీచ్ అబౌట్ ది 5 బేసిక్ పార్ట్స్. మన బాడీలో 5 బేసిక్ పార్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే హెడ్, ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్, లెగ్స్ అండ్ ఫీట్, చెస్ట్, టమ్మీ. అర్థమైందా? ఇవి మనకి బేసిక్ బాడీ పార్ట్స్. మన బాడీ చూడగానే ఫస్ట్ ఏం కనిపిస్తుంది మనకి? హెడ్. ది బ్రెయిన్ ఇన్సైడ్ యువర్ నీడ్ యూ థింక్ అండ్ కంట్రోల్ యువర్ బాడీ.
మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, మన హెడ్లో ఉన్న బ్రెయిన్ ఏం చేస్తుందంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. లైక్ ఏంటంటే ఇది ఇలా చదవాలి, ఇది ఇలా రాయాలి. అదేవిధంగా మనం ఎవరైనా ఓవర్టాక్ చేసినప్పుడు మన బ్రెయిన్ మనకి చెప్తుంది అనమాట, నువ్వు కంట్రోల్లో ఉండు, ఎక్కువ అల్లరి చేయకు, అదేవిధంగా నువ్వు ఇట్లా రాయి, నువ్వు ఇది చదువు, నువ్వు ఇలా చదివితే వస్తుందని మన బ్రెయిన్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. అది ఎక్కడ ఉంటుంది? మనకి హెడ్లో ఉంటుంది. ఓకేనా? మన థింకింగ్స్ కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ, మనకి ఏదైనా అవసరమైనా సరే మన బ్రెయిన్ అన్నది కంట్రోల్ చేస్తుంది అనమాట. అది మనకి హెడ్లో ఉంటుంది. ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్. నెక్స్ట్ వన్ ఏంటి? ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్. యూ యూజ్ దెమ్ టు రైట్ హోల్ థింగ్స్ అండ్ గివ్ అండ్ హగ్స్. చూడండి, మనం హ్యాండ్తో రైట్ చేస్తాం, అవునా? ఇది మన ఫింగర్స్ కానీ హ్యాండ్ కానీ లేకపోతే మనం రైట్ చేయగలమా? రైట్ చేయలేం. సో మనకి హ్యాండ్స్ ఎందుకు యూజ్ అవుద్ది? రైట్ చేయడానికి. అదేవిధంగా హోల్డ్ చేయడానికి చెప్పాను కదా మీకు ఇందాక. ఇది పట్టుకోవాలంటే మనకేంటి? హ్యాండ్ కావాలి, ఫింగర్స్ కావాలి. చూడండి ఇట్లా. ఓకేనా? అదేవిధంగా హగ్ చేసుకోవడానికి. ఇప్పుడు మమ్మీ చూడండి, మమ్మీ దగ్గరికి వెళ్తాం, మనం మమ్మీని హగ్ చేసుకుంటాం. అదేవిధంగా ఏమన్నా ఇవ్వాలనుకో, మనం ఇవ్వడానికన్నా హ్యాండ్ యూజ్ చేస్తాం, ఫింగర్స్ యూజ్ చేస్తాం. అట్లాగే మనకి ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్ యూజ్ అవుతాయి అన్నమాట. లెగ్స్ అండ్ ఫీట్. ఈ లెగ్స్ అండ్ ఫీట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్కడికన్నా మూవ్ అవ్వాలన్నా, ఏదంటే లైక్ రన్ చేయాలన్నా, జంప్ చేయాలన్నా ఈ లెగ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. దే హెల్ప్ టు వాక్, రన్ అండ్ జంప్. ఓకేనా? చెస్ట్. ఇన్సైడ్ యువర్ చెస్ట్ యువర్ హార్ట్ పంప్స్ బ్లడ్ ఆల్ ఓవర్ యువర్ బాడీ. అసలు చెస్ట్ మనకి ఎందుకంటే మన హార్ట్కి సెక్యూరిటీ అనమాట. అర్థమవుతుందా? మన హార్ట్కి కవచం అంటారు కదా, అలాంటిది మనకి చెస్ట్ అనమాట. దానివల్ల ఏంటంటే మనకి హార్ట్ ఏం చేస్తుంది చెప్పండి? మనకి బ్లడ్ అన్నది సర్క్యులేట్ చేస్తుంది ఓవరాల్ బాడీకి, ఎవ్రీ పార్ట్కి. మన బ్లడ్ సర్క్యులేట్ చేసేది ఏంటంటే హార్ట్ ద్వారానే సర్క్యులేట్ అవుతుంది. ఓకేనా? దీనికోసం ప్రతి పార్ట్ కోసం నీకు ఫర్దర్ క్లాస్లో ఉంటాయి కాబట్టి జస్ట్ చెస్ట్ ఏం చేస్తుంది, లెగ్ ఏం చేస్తుంది, హ్యాండ్స్ ఏం చేస్తుంది, ఇవి జస్ట్ వాట్ అన్నది మీకు తెలిస్తే చాలు. వీటి కోసం ప్రతిదీ కూడా, ప్రతి అవయవం కూడా ప్రతిదీ ఒక వర్క్ అన్నది చేస్తుంది. ఒకటి చేసింది ఇంకోటి చేయదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఫింగర్స్ ఉన్నాయి, ఈ ఫింగర్స్తో జస్ట్ మన ఫుడ్ కానీ, రైటింగ్ కానీ, లేదంటే ఫోల్డ్ చేయడానికి కానీ, లేదా ఇవ్వడానికి కానీ ఈ హ్యాండ్ అన్నది ఉపయోగం. అంతే తప్ప దీంతో వాక్ చేయలేం కదా. అది ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క యూసేజ్ ఉంది. ఇది ఫర్దర్ క్లాస్లో మీకు డీప్గా వస్తుంది కాబట్టి జస్ట్ ఒలింపియాడ్కి సంబంధించి మీకు ఎక్కడి వరకు తెలుసో అంతవరకు తెలిస్తేనే ఎగ్జామ్ అన్నది అటెండ్ చేయగలరు. మీరు డీప్గా వెళ్ళారనుకో అంత నాలెడ్జ్ మీకు ఉండదు. సో దయచేసి ఎక్కడి వరకు చెప్పాలో అక్కడి వరకునే చెప్పండి. ఓకేనా? హార్ట్ అండ్ మనకి బ్లడ్ అనేది సర్క్యులేట్ చేస్తుంది అన్నమాట. టమ్మీ. యువర్ స్టమక్ హెల్ప్స్ డైజెస్ట్ ఫుడ్ అండ్ గివ్ యువర్ ఎనర్జీ. టమ్మీ అంటే ఏంటి? మనకి స్టమక్ అనమాట. అదేం చేస్తుందంటే మన ఫుడ్ అంతా, డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఎక్కడ ఉంటుంది? మనకి మన స్టమక్లోనే ఉంటుంది. ఓకేనా? అది మనకి ఆ స్టమక్ అనేది డైజెస్ట్ అవ్వడం వల్ల మనకి ఎనర్జీ అన్నది గెయిన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్, ఫోకస్ ఆన్ ది 5 సెన్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అన్నది వస్తుంది. ఓకే, మై 5 సెన్సెస్ ఏంటి? ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్ అనమాట. ఏంటి? 5 సెన్సర్స్ ఇవన్నమాట. ఐస్, మనకి ఐస్ దేనికి యూజ్ అవుతాయి? యూ యూజ్ దెమ్ టు సీ ది వరల్డ్ అరౌండ్ యూ. అంటే వరల్డ్ ఎలా ఉందో, అది ఏ కలర్లో ఉందో, అది ఏ విధంగా ఉందో, లైక్ ఏ షేప్లో ఉందో, ఇవన్నీ చెప్పడానికి మనకి యూజ్ అయ్యేది ఏంటి? ఐస్. ఇప్పుడు నేను ఈ వర్డ్ చదువుతున్నాను, ఫోకస్ ఆన్ ది 5 సెన్స్. అంటే ఇది ఎలా చదువుతున్నాను నేను? ఇది వర్డ్ నాకు కనిపించబట్టే కదా. మనం ప్రతిదీ చూడడానికి ఉపయోగపడేది ఐస్ అనమాట. సెకండ్ వన్, ఇయర్స్. దే హెల్ప్ టు యూ హియర్ సరౌండ్ లైక్ మ్యూజిక్స్ అండ్ యువర్ టీచర్స్ వాయిస్. మనకి ఇయర్స్ ఎందుకు యూజ్ అవుతాయి? మ్యూజిక్ వినడానికి, ఎవరన్నా ఏదన్నా చెప్తుంటే వినడానికి, మనం ఏదన్నా చెప్పింది వాళ్ళకి అర్థమైందో లేదో తెలుసుకోవడానికి. అదేవిధంగా ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ఆ క్లాస్ మీకు వినిపిస్తుందా లేదా అనేది మీ ఇయర్స్ ద్వారానే తెలుస్తుంది. చెప్తున్నాను ఇప్పుడు పలానా అంటే లైక్ ఒక పారాగ్రాఫ్ చదివినా, లేదా ఒక లైన్ చదివినా, ఒక సెంటెన్స్ చదివినా, అది మీకు వినిపిస్తుందంటే కేవలం అది ఇయర్స్ ద్వారానే. ఓకేనా? నోస్, యూ స్మెల్ యమ్మీ ఫుడ్ అండ్ ఫ్లవర్స్ విత్ ఇట్. మనకి యమ్మీ స్మెల్, లైక్ ఏ బిర్యానీ వండినా, లేదంటే ఏ కర్రీ వండినా, ఇన్కేస్ ఏ ఫ్లవర్ అన్నా సరే మనకి స్మెల్, అంటే మనకి స్మెల్ ఏ విధంగా చూస్తాం? మనం నోస్ ద్వారానే చూస్తాం, అవునా కదా? టంగ్,
ఇట్ హెల్ప్స్ యూ టేస్ట్ ఫుడ్ లైక్ స్వీట్స్, క్యాండీస్ అండ్ సోర్ లిమన్స్. అంటే ఏంటంటే మన టంగ్ అన్నది టేస్ట్ అన్నది తెలుపుతుంది అనమాట. అంటే లైక్ అది సాల్టీగా ఉందా, సోర్గా ఉందా, స్వీట్గా ఉందా, క్యాండీస్గా ఉందా, అట్ మెల్టీగా ఉందా, ఏదన్నది మనకి మన టంగ్ ద్వారానే తెలుస్తుంది. ఓకేనా. చూడు మమ్మీ ఏమైనా ఫుడ్ చేస్తుంది అనుకో, మమ్మీ ఇట్స్ సో ఎమ్మీ అని చెప్తుంది. దేనివల్ల చెప్తున్నావు నువ్వు? టంగ్ వల్ల. ఓకేనా. స్కిన్, యూ ఫీల్ థింగ్స్ లైక్ సాఫ్ట్ బ్లాంకెట్స్ ఆర్ కోల్డ్ ఐస్. మనం స్కిన్ ద్వారా ఏం తెలుస్తుందంటే టచింగ్ ఫీల్. అంటే లైక్ ఇప్పుడు నేను ఇట్లా గిల్లుతుంటే మనకి నొప్పి వస్తుంది. అది ఎలా తెలుస్తుంది? మనకి స్కిన్ ద్వారానే తెలుస్తుంది. అదేవిధంగా హాట్ వాటర్లో మనం ఫింగర్ పెట్టామనుకో, ఇట్స్ సో హాట్ అని చెప్తాం. అదే కోల్డ్ ఐస్ క్రీమ్ ఉంది, అది జస్ట్ ఇలా టచ్ చేయగానే కూల్గా ఉంటుంది. అది ఎలా చెప్తుంది? మనం స్కిన్ ద్వారానే. మనకి స్పర్శ అన్నది మనకి దేని ద్వారా తెలుస్తుంది? స్కిన్ ద్వారానే తెలుస్తుంది. ఓకేనా. 5 సెన్సర్స్ కోసం క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్, యూజ్ విజువల్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్. ఎప్పుడైనా సరే పిల్లలకి చెప్పినప్పుడు విజువలైజేషన్స్ కానీ హ్యాండ్స్ కానీ, ఇప్పుడు నేను చూడండి ఏది చెప్పినా సరే హ్యాండ్ మూమెంట్ ఇస్తున్నాను. అదేవిధంగా ఏది చెప్పినా కానీ స్క్రీన్ మీద లైక్ ఈ పార్ట్ కోసం ఇది, ఈ పార్ట్ కోసం ఇది ఎలా చెప్తున్నా అలా చెప్పడం వల్ల పిల్లలకి గుర్తుంటుంది. చూడు, బాడీ అవుట్లైన్, డ్రా ఆర్ యూజ్ ఎ లార్జ్ పేపర్ కట్అవుట్ ఆఫ్ ఎ బాడీ అండ్ లేబుల్ పార్ట్ టుగెదర్. పిల్లలకి ఆ బాడీ పార్ట్ అనేది ఒక పేపర్ మీద అవుటర్ లైన్స్ లైక్ ఏంటంటే ఒక షేప్ అన్నది డ్రా చేయండి. డ్రా చేసి దాన్ని కట్ చేసి ఐస్ ఎక్కడ ఉంటాయి, నోస్ ఎక్కడ ఉంటుంది అన్నది లేబుల్ చేయమని చెప్పండి. దానివల్ల ఏంటంటే ఇంకా స్టాండర్డ్గా గుర్తుండిపోద్ది అనమాట. హెడ్లో ఏముంటాయి, బాడీలో ఏముంటాయి, లెగ్స్లో ఏముంటాయి, ప్రతిదీ క్లియర్గా తెలుస్తుంది అనమాట. హార్ట్ పంప్ యాక్టివిటీ. షో నౌ ది హార్ట్ పంప్స్ బ్లడ్ యూజింగ్ ఎ స్క్వీజ్ బాల్. అంటే మన హార్ట్ అన్నది ఇదిగో చూసారా, ఇలా స్వీజ్ చేస్తాను చూడండి. మనకి స్పాంజీ టైప్ బాల్స్ ఉంటాయి చూడు, దాన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా వదిలితే ఎలా వస్తుంది, ఆ టైప్లో బ్లడ్ అన్నది సర్క్యులేషన్ అవుతుంది అనమాట. ఇలా క్లోజ్ చేసినప్పుడేమో బ్లడ్ క్లోజ్ అవుతుంది, ఇలా ఓపెన్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అన్నది జరుగుతుంది అనమాట. ఇది ఫర్దర్గా మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జస్ట్ ఆ పార్ట్ ఏం చేస్తుందో తెలుసుకుంటే చాలు. ఓకేనా. స్కెల్టన్ పజిల్, యూజ్ ఏ సింపుల్. అంటే స్కెల్టన్ పజిల్కి సంబంధించి నేను చూడండి స్కెల్టన్ బాంబ్ ఇచ్చాను స్క్రీన్ మీద. ఆ టైపు ఆ బోన్స్ ఎలా ఉంటాయి, అట్లా ఏ జాయింట్స్ ఉంటాయి, ఏమన్నవి వాళ్ళకి క్లియర్గా చెప్పండి. ఓకేనా. అంటే క్లియర్గా చెప్పమని ప్రతి పార్ట్ కోసం ఎన్ని బోన్స్ ఉన్నాయి, ఎన్ని టంగ్స్ ఉన్నాయి, ఎన్ని ఐస్ ఉన్నాయి, ఎన్ని నోస్ ఉన్నాయి, అది కాదు. ప్రతి పార్ట్ అంటే ఇది హెడ్ దగ్గర ఐస్ ఉంటుంది, నోస్ ఉంటుంది, ఇయర్స్ ఉంటుంది అని క్లియర్గా చెప్పండి. ఇది నేను చెప్పాను కదా పేపర్ కటింగ్ అన్నది, అది ఖచ్చితంగా చేయించాలి. వాళ్ళు ఓన్గా చేసేలాగా ముందు ఫస్ట్ మీరు అవుటర్ లైన్ డ్రా చేసేవ్వండి, వాళ్ళు కట్ చేసి వాళ్ళ లేబుల్ అన్నది ట్యాగ్ చేయమని. దానివల్ల స్టాండర్డ్గా గుర్తుండిపోతాయి. ఓకేనా. ఈ టాపిక్ అంతా చెప్పిన తర్వాత వాళ్ళని క్వశ్చన్ చేయండి. ఈ టాపిక్ అంతా క్లియర్గా వింటే కనుక వాళ్ళు మీరు క్వశ్చన్ చేసిన దానికి ఆన్సర్ చెప్తారు. లైక్ ఏంటంటే వాట్ డూ యూ యూజ్ టు స్మెల్. నువ్వు ఏ పార్ట్లో స్మెల్ అన్నది యూజ్ చేస్తావు, అంటే స్మెల్ అన్నది నీకు తెలుస్తుంది అని చెప్పడగాని వాళ్ళు నోస్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్పే కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమైందంటే వాళ్ళనే చెప్పాలి. ఓకేనా. వాట్ హెల్ప్స్ యూ మూవ్ యువర్ ఆర్మ్స్ అండ్ లెగ్స్. మనం ఆర్మ్స్ లెగ్స్ దేనివల్ల మూవ్ చేస్తున్నాం? మనం బోన్స్ ద్వారా. వేర్ డస్ యూ ఫుడ్ గో ఆఫ్టర్ యూ ఈట్. మనం ఫుడ్ తిన్న తర్వాత ఆ ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది? మనకి స్టమక్కి. ఓకేనా. ఇలాగా పిల్లలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వర్క్షీట్ అయితే నేను శాంపుల్ వర్క్షీట్ అయితే ఇచ్చాను. అదే విధంగా మీరు ఓన్గా క్రియేట్ చేసి, నాకు తెలిసి ఈ బాడీ పార్ట్స్ కోసం క్లియర్గా చెప్పారనుకో వర్క్షీట్ కూడా చేసే అవసరం ఉండదు. ఎందుకంటే నేను జస్ట్ శాంపుల్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని నేను ఇస్తున్నాను. ఎందుకంటే బాడీ పార్ట్స్ అంత క్లియర్గా ప్రతి పార్ట్ కోసం తెలిసిందంటే ఎలా క్వశ్చన్ వచ్చినా వాళ్ళు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసి ఈజీగా సొల్యూషన్ అన్నది చేస్తారు. ఓకేనా. చూడండి సమ్ శాంపుల్ క్వశ్చన్స్ అన్నది ఇచ్చాను. విచ్ ఆర్గాన్ పంప్స్ బ్లడ్ ఇన్ యువర్ బాడీ? హార్ట్. ఇది మాత్రం మీరు మాత్రం చెయ్యొద్దు, వాళ్ళకే ఇవ్వండి. మీరు టాపిక్ చెప్పినంటే మీరు ఎంత బాగా చెప్పారో వాళ్ళకి కానీ ఈ వర్క్షీట్ చేశారంటే వాళ్ళకి చాలా క్లియర్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇది మాత్రం మీరు చెయ్యొద్దు. ఓకేనా. ఇది చాలా ఈజీ టాపిక్ కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇది మాత్రం ప్రీవియస్ వీడియోలు అనుకో వాళ్ళకి తెలియదు కాబట్టి అది ఎలా చేయాలి ఏంటన్నది చెప్పమన్నారు. కానీ ఇది అంత చెప్పే అవసరం ఉండదు, ఎందుకంటే టాపిక్ కానీ క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా. ఇది మాత్రం పిల్లలతోనే చేయించండి. హౌ మెనీ ఐస్ డూ హ్యూమన్స్ హ్యావ్? వాళ్ళు యాక్షన్ చేసి చెప్పమనండి. ఓకేనా. హౌ మెనీ ఐస్, మనకి ఎన్ని ఐస్ ఉన్నాయి? 2.
వాట్ హెల్ప్స్ యూ టు థింక్. మనం దేని ద్వారా ఆలోచిస్తాం? దేని ద్వారా ఆలోచిస్తాం మనం? లంగ్సా, బ్రెయినా, స్టమక్కా? లంగ్స్ దేనికి యూజ్ అవుతాయి, స్టమక్ దేనికి యూజ్ అవుతుంది అని వాళ్ళు క్వశ్చన్ చేసి అప్పుడు ఆన్సర్ అన్నది చేయమనండి. ప్రతి దానికి ఇప్పుడు ఇదిగో హౌ మెనీ ఐస్ అని అడిగారు కదా, మనకి 1 ఉండేది ఏంటి అని అడగండి. మనకి నోస్ 1 ఉంటుంది, అదేవిధంగా మౌత్ 1 ఉంటుంది, అవునా? 2 ఉండేది ఏంటి మనకి? ఐస్, అదేవిధంగా ఇయర్స్ ఉంటాయి. అదే 3 ఉండేది ఏమన్నా ఉందా మనకి? మేబీ టీత్ ఉండొచ్చు, అబౌవ్ 3 ఉండొచ్చు, అవునా కదా? అట్లాగా ప్రతిదానికి అలా యూజ్ చెప్పండి. 4th క్వశ్చన్, విచ్ బాడీ పార్ట్స్ యూ టు హోల్డ్ అండ్ పికప్ థింగ్స్? ఫీట్, హ్యాండ్స్, ఇయర్స్. మనం ఏదైనా పికప్ చేయాలంటే ఏం కావాలి మనకి? హ్యాండ్, అవునా? 5th క్వశ్చన్, విచ్ ఆర్గాన్ డూ వి యూజ్ టు హియర్? మనం దేని ద్వారా వింటాం? మనం నోస్, ఇయర్స్, టంగ్. మనం నోస్ ద్వారా స్మెల్ చూస్తాం, టంగ్ ద్వారా టేస్ట్ చూస్తాం, ఇయర్స్ ద్వారా వింటాం అనమాట. విచ్ సెన్స్ హెల్ప్స్ టు ఫీల్ సాఫ్ట్ అండ్ రఫ్? మనం దేని ద్వారా సాఫ్ట్ అండ్ రఫ్ తెలుసుకుంటాం? సైట్ అంటే చూడడం, టచ్, స్మెల్. స్మెల్ వల్ల ఏంటి మనకి ఏంటి లైక్ స్మెల్ వల్ల మనకి స్మెల్ ఎలా చూస్తాం మనం? నోస్ ద్వారా. టచ్ అన్నది ఏంటి? స్కిన్ ద్వారా. వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ బ్లడ్? మన కలర్ ఏంటి? బ్లడ్ కలర్ రెడ్. ఇది ఖచ్చితంగా చెప్పండి పిల్లలకి, రెడ్. వాట్ ప్రొటెక్ట్ ది బ్రెయిన్? బ్రెయిన్ మనకి ఏది ప్రొటెక్ట్ చేస్తుంది మనకి? స్కల్. ఓకేనా? ఈ విధంగా పిల్లలకి కాన్సెప్ట్ చెప్పి వర్క్షీట్ అయితే చేయించండి. దీనివల్ల వాళ్ళు ఈజీగా కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకుంటారు. హ్యూమన్ బాడీ పార్ట్స్ కోసం ప్రతి దానికోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా వర్క్షీట్ అయితే ఇచ్చాను. మీరు ప్రతి దానికి కూడా పిల్లలతో టైం అన్నది స్పెండ్ చేయండి. మీరు చెప్పేశాం కదా, అయిపోయింది కదా అని వదిలేస్తే వాళ్ళకి కాన్సెప్ట్ అన్నది అర్థం కాదు. ప్రతి దానికి రిపిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? లాస్ట్ క్లాస్లో మనం సైన్స్ ఒలింపియాడ్కి సంబంధించి లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ నేర్చుకున్నాం. ఈరోజు బాడీ పార్ట్స్. ఈ 2 మిక్స్ చేసి నెక్స్ట్ డే చెప్పండి. ఎందుకంటే నేను డే బై డే నేను గ్యాప్ అన్నది ఇస్తున్నాను, ఎందుకంటే రీకలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. మనం ఇది విని డైరెక్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో దయచేసి మీరు మాత్రం రీకలెక్ట్ చేసుకుంటూ రిపీట్ చేస్తూ పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? మీరు ఈ వీడియో ఎలా ఉన్నదో నాకు ఒక చిన్న లైక్ చేశారనుకో కొంచెం నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మీకు నాకు కమ్యూనికేషన్ ఉండేది ఒక లైక్ కాబట్టి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చితే మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఒలింపియాడ్కి ఎవరైనా ప్రిపేర్ అవుతే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఓకే? అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో నేను మ్యాథ్స్ ఒలింపియాడ్కి సంబంధించి క్లాసెస్ అయితే కంప్లీట్ అయినాయి. ఇన్ కేస్ ఎవరైనా వీడియోస్ కనుక చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అదేవిధంగా ప్లే స్కూల్స్ కానీ నర్సరీ వాళ్ళకి ఎల్కేజీ వాళ్ళకి కానీ క్లాసెస్ కూడా కంప్లీట్ అయినాయి. అవి కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. యూకేజీకి సంబంధించి రీసెంట్గా అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీకు కొలీగ్స్ కానీ లేదంటే మీ పిల్లలు ఎవరైనా యూకేజీ వాళ్ళు ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే కనుక సజెస్ట్ చేయండి. ఓకేనా? నేను ప్రతిరోజు వీడియో అన్నది 6 to 6:30 ఆ టైంకి అప్లోడ్ అన్నది చేస్తాను. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. రేపు నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్